మన ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా మీటప్ పెట్టాను. చూడండి ఎన్ని లక్షల మంది వచ్చారు. ఓకే ఓకే, మీరు కమెంట్స్ లోకి వెళ్ళి కమెంట్ చేసే లోపే నేను నిజం చెప్పేస్తాను. ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే సింగపూర్ వచ్చి 3 ఇయర్స్ అవుతుంటే ఈ ఇయర్ లో కుదిరింది ఈ అకేషన్ ని డైరెక్ట్ గా చూడటానికి. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని. గత 2 నెలల నుంచి సింగపూర్ లో ఎక్కడ చూసినా కనిపించేది SG60. అంటే మనకి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15th ఎలాగో సింగపూర్ లో ఇప్పుడు 60th నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఏ వీధిలో చూసినా, ఏ వాడలో చూసినా, ఏ రోడ్డు పక్కన చూసినా, ఏ మాల్స్ లో చూసినా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాకు అసలు తెలీదు, మేము చూడలేదు. అంటే కొంచెం వర్క్ హడావిడిలో కూడా ఉన్నాము. ఈ ఇయర్ మిస్ చేయొద్దు, ఇప్పటికే 2 ఇయర్స్ నుంచి మీరు చూడలేదు కదా, ఖచ్చితంగా వెళ్ళిరండి అని తెలిసిన అన్నయ్య సజెస్ట్ చేస్తే, ఈ రోజు మా వారికి ఆఫీస్ ఉన్నా కూడా మార్నింగ్ షిఫ్ట్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఈ ఎక్స్పీరియన్స్ ని ముగ్గురం కలిసి చూద్దాం అని తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే జనాలు వందలు వేలు కాదండి, లక్షల్లో. బాబోయ్, ఎటు చూసినా జనాలే. చీమల్లాగా చూడండి ఎంత మంది జనాలు తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. ఎలాగోలా బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి 1.5 hour జర్నీ చేసి ఫైనల్లీ సెలబ్రేషన్స్ మెయిన్ గా జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా, అంటే మన సైడ్ పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు, లేదంటే తిరునాళ్ళు జరిగినప్పుడు, కాదంటే పండగలు పబ్బాలకి, స్వామివారి ఊరేగింపులకి భక్తజనులు వచ్చినట్టు చూడండి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది వచ్చారు. లిటరల్లీ అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇంతమంది జనం చూసాక నాకైతే చాలా భయం వేసింది. ఇంతమంది జనంలో ఇంత టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. మెయిన్ భయం ఏమంటే చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. సో చాలా జాగ్రత్తగా షో మీద కాన్సన్ట్రేషన్ కంటే మా బేబీ సేఫ్టీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి అని అలర్ట్ గా ఉన్నాము. ఇక్కడైతే హెలికాప్టర్ షోస్ జరుగుతూ ఉన్నాయి. ఇవి చూడడానికి 3 hours ముందే వచ్చాము ఈ ప్లేస్ కి. మీరు నమ్మరు, లిటరల్లీ మాల్ నిండా జనాలే. ఇంతకీ మాల్ గురించి చెప్పలేదు కదా, సింగపూర్ మొత్తానికి కాస్ట్లీయెస్ట్ మాల్ ఇదేనండి. చూసారా, జస్ట్ ఎగ్జిట్ కే ఆల్మోస్ట్ 2 kilometers బ్లాక్ అయిపోయింది. సో మనం ఇలా తిరిగి అలా తిరిగి ఒక యూటర్న్ తీసుకొని బయటికి వెళ్లి ప్లేస్ ఎక్కడుందో చూసుకొని అక్కడ వెయిట్ చేయాలి. ఫైనల్ గా ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఎటు చూసినా జనాలే. అసలు నాకైతే భయం వేస్తుంది ఇంతమంది జనాలను చూసి. బట్ ఇంత దూరం వచ్చి ఈ షో చూడకుండా వెళ్ళిపోతే ఇంత జర్నీ చేయడం, ఇంతసేపు వెయిట్ చేయడం, ఈ క్యూలో ఉండడం అంతా వేస్ట్ అయిపోతుందని అలా ఉన్నాము. ఇదైతే సింగపూర్ మరీనా బే సాండ్స్ ఆపోజిట్ లో ఉండే మాల్ ఫ్రంట్ సైడ్ ఈ షోస్ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకొంచెం సేపట్లో హెలికాప్టర్ షో, ఏరోప్లేన్ షో, ఇంకా జెట్ ఫ్లైట్ షో కూడా జరుగుతుంది. వాటన్నిటి తర్వాత లేజర్ రైడింగ్ షో, దాని తర్వాత లాస్ట్ గా ఫైర్ వర్క్ షో కూడా జరుగుతుంది. మనకి ఎలా అయితే మిలిటరీ ఆర్మీ వాళ్ళతోటి పరేడ్ చేపిస్తారో ఇక్కడ కూడా అలాగే పరేడ్ కూడా ఉంటుంది. ఇంతమంది జనం చూసాక పరేడ్ వరకు వెయిట్ చేస్తామో లేదా నాకైతే తెలియదు. బట్ ఎంత వీలైతే అంతవరకు ఉండి ఈ సెలబ్రేషన్స్ చూసి రికార్డ్ చేసి మన ఛానల్లో పెడదామని ఈ రోజైతే ఈ వీడియో తీసాను. వచ్చినందుకు కొంత వీడియో ఫుటేజ్ కూడా సంపాదించగలిగాను. బట్ నిజంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు షూట్ చేసిన అన్ని వీడియోస్ లో దిస్ ఈస్ ద హార్డెస్ట్ రికార్డింగ్ వీడియో. ఎందుకంటే ఇంతమంది జనంలో ఫోన్ ఎక్కడ పడిపోతుందో, ఎవరు తోసేస్తారో అన్న భయమే ఎక్కువగా ఉంది. ఇవన్నీ కాకుండా ఆ హెలికాప్టర్ షోస్ అయితే అవి వచ్చినప్పుడు అసలు చెవులు బద్దలైపోయేటంత సౌండ్ వచ్చింది. 2 times నేను మిస్ చేశాను, నా వల్ల కాలేదు. మొబైల్ తీస్తుంటే చెవులు పేలిపోతాయేమోనని భయంతో మొబైల్ పక్కన పెట్టి ఫస్ట్ చెవులు ఇయర్స్ క్లోజ్ చేసుకున్నాను, అంత సౌండ్ వచ్చింది. 3rd time పాపం మా వారికి ఇచ్చి రికార్డ్ చేయించాను. బట్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది. కానీ బాగా భయం అనిపించింది ఏంటంటే ఈ క్రౌడ్ దెబ్బలో కొంతమంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. లిటరల్లీ మంత్స్ బేబీస్ ని కూడా తీసుకొచ్చారు. పాపం ఆ ఊపిరాడక పిల్లలైతే ఒకటే ఏడుపు. దానికి తోడు ఎవరో తెలియదు గాని అప్పుడప్పుడు 200 to 300 పీపుల్స్ అలా రిటర్న్ వెళ్ళిపోతూ తోసుకుంటూ ఉన్నారు. దానివల్ల పిల్లలు వాళ్ళు
బాగా అరుపులు, గొడవలు ఇవన్నీ చూశాను. వీళ్ళందరూ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ కి వెళ్దాము, ఈ తొక్కిసలాటలోకి అయితే వెళ్ళకూడదు అని దూరంగా నుంచొని వెయిట్ చేసాం అందరు వెళ్ళిపోయేంత వరకు. ఫస్ట్ అయితే మీరు ఈ ఫైర్ వర్క్స్ చూడండి. మేము రికార్డ్ చేస్తుంటే కూడా పక్కనంతా అరుపులు ఎక్కువగా వినిపించాయి. అందుకే అన్ని వీడియోస్ లో ఒరిజినల్ సౌండ్ ని మ్యూట్ చేసి 1-2 క్లిప్స్ లో మాత్రమే అన్మ్యూట్ చేస్తున్నాను. మరి నా పక్కన ఇక్కడ లోకల్స్ అనుకుంటా, బాబోయ్ మాట్లాడుతూనే ఉన్నారు. నేనే పెద్ద వాగుడుకాయ అనుకుంటే వాళ్ళెవరో గాని అస్సలు ఒక్క నిమిషం కూడా కామ్గా లేదు. నాన్ స్టాప్ గా ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఇంత ఇరిటేషన్ వస్తుందా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ అక్కడున్న ఒక 100 పీపుల్స్ అతన్ని ఎంత వికారంగా చూస్తున్నా స్టాప్ చేయట్లేదు, మాట్లాడుతూనే ఉన్నారు. అప్పటికి వాళ్ళ ఫ్యామిలీలోనే ఒకళ్ళు ఇంగ్లీష్ లో చెప్పారు ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్పి. బట్ అతను ఎందుకో గానీ మాట్లాడుతూనే ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇరిటేషన్ వచ్చింది. ఫైర్ వర్క్ షో కూడా అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంది. చందమామ అయితే చాలా బాగా నిండుగా అనిపించింది. అక్కడే కూర్చోవాలనిపించింది, కానీ ఈ జనం అంతాన్ని చూసి చాలా భయం వేసింది. పైగా ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే 1.5 అవర్ జర్నీ చేయాలి. పైగా రేపు మార్నింగ్ మా వారికి ఆఫీస్ కూడా ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా షో అయిపోగానే ఈ తోసుకునే జనాలందరూ ముందు వెళ్ళిపోయాక వెనక మేము బయలుదేరాము. సింగపూర్ అనగానే మర్లియన్, నెక్స్ట్ మరీనా బే సాండ్స్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేనండి పడవ షేప్ లో ఉండే ఒక హోటల్. దాని మీద అయితే సింగపూర్ ఫ్లాగ్ వేశారు. ఆ లైటింగ్ కి చాలా బాగా అనిపించింది. ఏమైనా లైటింగ్ అందం చూడాలంటే నైట్ అయితేనే బాగుంటుంది. అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో ఇలా ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. మేమైతే లోపలికి వెళ్లే సాహసం కూడా చేయదలుచుకోలేదు. ఎంత తిరిగినా వెజ్ ఫుడ్ దొరకదు. ఒకవేళ దొరికినా ఈ తొక్కిసలాటకి అసలు తీసుకోకపోవడమే బెటర్ అనిపించింది. అందుకే లోపలికి వెళ్లకుండా బయట నుంచి చూసి ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇంటి నుంచి తెచ్చుకున్న మంచినీళ్ళు తాగి అలా ఇంటికి బయలుదేరాము. మా వారు అంటూనే ఉన్నారు, ఇంతమంది జనం వచ్చారంటే బస్సులు, ట్రైన్లు అన్ని ఫుల్ అయిపోతాయని. అనుకున్నట్టుగానే ఎటు సైడ్ రోడ్డు చూసినా బ్లాకేనండి. చూడండి జనాలు ఎలా వెళ్తున్నారు. ఎంత కష్టపడి తొక్కుకునే వాళ్ళని, తోసుకునే వాళ్ళని ముందు వెళ్ళనిచ్చి వెనక మేము తాపీగా వచ్చినా కూడా ఆఖరికి ఎంఆర్టీలో కూడా ఫుల్ బ్లాక్. స్టేషన్స్ లో నించోడానికి కూడా ప్లేస్ లేక స్టేషన్ కంటే ముందే జనాలను ఆపేశారు. విడతల వారీగా 200 మందిని, 300 మందిని ఒక్కొక్క ట్రిప్ లాగా పంపించారు. ఇప్పుడు ఈ జనం అందరూ అయిపోయాక మన టర్న్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా లేట్ అవుతుందేమోనని భయపడ్డాము. బట్ అనుకున్నంత లేట్ అయితే కాలేదు. వితిన్ 5 to 10 minutes లోనే మాకు ట్రైన్ దొరికింది. అలా ఆ ట్రైన్ పట్టుకుని ఇంటికైతే సేఫ్ గా వచ్చేసాము. ఫైనల్లీ 3 years సింగపూర్ లో ఉన్నందుకు 3rd year అయితే ఈ సింగపూర్ నేషనల్ డే సెలబ్రేషన్స్ ని అంత దగ్గరగా చూడడం బాగా అనిపించింది. మామూలుగా చాలా ఖాళీగా ఉండే ప్లేసెస్ కూడా
ఈ లేజర్ షోలు, జెట్ ప్లేన్ షోస్ తోటి, జనాలతోటి ఎక్కువ రద్దీగా ఉండడం చూశాను. సో ఫైనల్లీ ఇదండి SG60 నేషనల్ డే సెలబ్రేషన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.